వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసిన గ్రేసమ్మ గారికి వందనాలండి. వందనాలు. వాక్య భాగంలోకి వెళ్దాం. మన మధ్యన పాస్టమ్ గారు మీట్లో ఉందండి. ప్రైజ్ లార్డ్ అమ్మగారు. వందనాలు వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారు అమ్మగారు? బాగున్నాను. మీ ప్రార్థన దేవుని కృప. సమయం తీసుకోండి అమ్మగారు. ఓకే. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పెట్టు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సంధ్య అమ్మగారికి ప్రభు పెట్టు వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు అమ్మగారు. వందనాలు. మా ఫ్రెండ్ కూడా జాయిన్ అయ్యారు, వరలక్ష్మి గారు. రాలేదండి, వచ్చి డ్రాప్ అయిపోయారండి. డ్రాప్ అయిపోయారా? వస్తారు ఇప్పుడు. అదేనండి, అదే ప్రోగ్రామ్ ఉంటది. సరే, చెప్పాను. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే, గెత్సెమనేటటువంటి తోటలో యేసయ్య చేసిన ప్రార్థన. ఈ లెంట్ డేస్ లో ఉన్నాము. మరి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చి శిలువ మరణం ఉంది, మరణాన్ని జయించి తిరిగి లేచి మరి తాను చేసినటువంటి గొప్ప త్యాగము వెనకాల ఒక గొప్ప ప్రార్థన ఉంది. ప్రియులారా, దాన్ని మనం చూద్దాం. ఆ తోటలో ఆయన చేసిన ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. గెత్సెమనే తోటలో యేసయ్య చేసిన ప్రార్థన నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు, అంశము. అయితే గెత్సెము అంటే మనకు తెలియాలి. ఫస్ట్ గెత్సెము అంటే ఒక అర్థం ఉంది. ఏంటిది అర్థము అని అంటే, నూనె గానుగా అని అర్థము. గెత్సెము అంటే నూనె గానుగా. అయితే గెత్సెము అనేటటువంటి ఒక తోటలో పెద్ద ఒలివ చెట్లు ఉండేవి. ఒలివ ప్లాంట్స్, ఒలివ చెట్లు. ఆ ఒలివ చెట్ల గింజలు మరి ఆ గానుగలో పోసి పట్టినప్పుడు మంచి నూనె వచ్చేదంట, ఒలివ నూనె. ఆ నూనెతోటి మరి అభిషేకించేవారు దైవ సేవకులను కానీ, లేకపోతే గాయములు, పుండ్లు ఏది వచ్చినా కూడా ఆ నూనె రాసి ప్రార్థన చేస్తే తగ్గిపోయేది. కాబట్టి నూనె గానుగా అంటే అర్థం ఏంటంటే, మరి ఆ గింజలు అందులో వేసినప్పుడు ఎలాగైతే నలగొట్టబడి ఒక మంచి ఆయిల్ను ఇస్తున్నాయో, మరి నలగొట్టబడేటటువంటి అనుభవంలోకి యేసుక్రీస్తు ప్రభు ఆ తోటలోకి వెళ్ళిన తర్వాత నలగొట్టబడ్డాడు ప్రార్థనలు. ప్రియులారా, మామూలు ప్రార్థన ఆయన చేయలేదు. వాక్యాన్ని చూద్దాం. మూల వాక్యము మార్కు సువార్త 14వ అధ్యాయము 32 నుంచి 36 వరకు చదవండి. వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరెక్కడ కూర్చుండమని తన శిష్యులతో చెప్పి పేతురును, యాకోబును, యోహానును ఎంటబెట్టుకుని పోయి మిగుల భ్రాంతి నందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడాయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది, మీరెక్కడ ఉండి మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన వద్ద నుండి తొలగిపోవాలనని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని అనెను. చాలు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో మొట్టమొదటిగా మనము నేర్చుకున్నది ఏంటంటే, యేసయ్య ద్వారా మనం ఈ గెత్సెమనే తోటలో యేసు ప్రభు ద్వారా మనం నేర్చుకున్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రార్థనలో నలగొట్టబడుట. రాసుకోండి, మొదటి పాయింట్. ప్రార్థనలో నలగొట్టబడుట మనము నేర్చుకున్నాం ప్రియులారా. ఎందుకంటే ఎంత గొప్ప ప్రార్థన తను చేశాడంటే, మనం కూడా ఇప్పుడు సంఘాలలో ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. లెంట్ డేస్ కాబట్టి ప్రతి సంఘంలో ప్రార్థనలు, ఈవినింగ్ ప్రేయర్స్ నడుస్తున్నాయి, మార్నింగ్ ప్రేయర్స్ నడుస్తున్నాయి, ఉపవాసాలు ఉంటున్నారు, మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ ఆయన లాంటి ప్రార్థన మనము ఎప్పుడు కూడా చేయలేదు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే కంటిన్యూగా తను
తన రక్తము చెమట రక్తముగా మారే అంతగా నూనె గానుగాని గెత్సెమనే తోటకి ఎలాగైతే పేరు గెత్సెము అంటే, ఆ గానుగలో వేసి పట్టబడినప్పుడు ఆ గింజలు ఎలాగైతే నల్లగొట్టబడతాయో నూనె తీయడానికి, ఆ రకంగా తన జీవితాన్ని మరి ప్రార్థనలు ఆయన ఆ రకంగా నల్లగొట్టబడ్డాడు. కాబట్టి ప్రార్థనలో నలగడం అనేది మనం నేర్చుకోవాలి. నలగడం అంటే ఏంటంటే, నీ శక్తి వంచన లేకుండా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది 10 నిమిషాలు, 5 నిమిషాలు, ఒకసారి 2 సార్లు అంతే ప్రార్థన చేసి ఏదో మొక్కుబడిగా కొద్ది నిమిషాలే ఆత్రంగా నీకు ఆత్రం నాకు స్తోత్రం అన్నట్టుగా 2 మాటలు ప్రార్థన చేస్తారు. గుంపులో చేరినప్పుడేమో విస్తారమైన ప్రార్థన చేస్తారు. గుంపులో 4 ఉన్నప్పుడు వాళ్ళందరూ చూడాలనేసి. అది కాదు. నీ ఒంటరి జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు మరి చూడండి, ఒక్క విషయాన్ని మనం గమనిస్తే, రేపు శిల్వ మరణం ఉంది యేసయ్యకి. ఈ రోజు గెత్సెమనే తోటలో ఆ రాత్రంతా ఆయన ప్రార్థన చేశారు. మనమైతే ఒకవేళ వేరే వాళ్ళు ఆ ప్లేస్ లో ఉంటే ఏం చేస్తారు? తల్లిని గాని, సహోదరులను గాని, తన బంధువులను గాని పిలిపించుకొని అందరితో హ్యాపీగా గడపడానికి, హ్యాపీగా తినడానికి, మరి ఏమేం మాట్లాడుకుంటారో ఇవన్నీ చేసుకోవడానికి సమయాన్ని ఇచ్చేవారు. కానీ తండ్రి అవన్నీ ఏమీ కూడా ఆలోచన చేయలేదు యేసయ్య. కేవలము తన తండ్రితో గడపాలనే ఆలోచన తనకొచ్చింది. ప్రియులారా, ఆ ఆలోచన చాలా విలువైనటువంటిది, చాలా గొప్పది. కాబట్టి మొట్టమొదటిగా మనం ఆయన ద్వారా, ఆ తోటలో జరిగిన ప్రార్థన ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, మరి నలగొట్టబడుట అనేది మనం నేర్చుకున్నాము. నలగొట్టబడాలి అని కూడా మనం తీర్మానం కూడా చేసుకుందాం. ఈ లెంట్ డేస్ నల్లగొట్టబడదాం ప్రార్థనలు. ఎంత సమయం ఉంటే అంత సమయం ప్రార్థన చేయడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉందాం. అందుకనే ఈ ప్రార్థన చాలా బలమైన ప్రార్థన చేసి ఆయన మనకు ఈ లోకానికి ఎంతో వెలుగునిచ్చాడు, ఎంతో జయం పొందాడు. శిల్వ మరణంలో జయం ఉంది ప్రియులారా. కాబట్టి నల్లగొట్టబడుట అనేది మొదటి పాయింట్. రెండోటి ఏంటంటే, మనం చదివిన లేఖన భాగంలో ఆయన ఇక్కడ 35వ వచనం చదవండి. కొంత దూరంలో ఆగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన వద్ద నుండి తొలగిపోవాలనని ప్రార్థించుచు, నా తండ్రి, నాయనా తండ్రి. చాలు. నేల మీద పడి అన్నదానికి మీరు జ్ఞాపకం చేసుకోండి, దాన్ని అండర్లైన్ చేసుకోండి. యేసు ప్రభు కొంత దూరం నడిచిన తర్వాత నేల మీద పడ్డాడు. అంటే ఇంకా తన వల్ల కాలేదు, నిలబడడం కాలేదు, కూర్చోడం కాలేదు. వీళ్ళారా జ్ఞాపకం చేసుకోండి. నేల మీద పడడం అంటే మోకాళ్ళ మీద ఉండడం. మోకాళ్ళ మీద ఉండి సాగిలపడి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోకాళ్ళ ప్రార్థన. మరి దానియేలు కూడా మనం గమనించినట్లయితే చాలా గొప్ప వ్యక్తి. 127 సంస్థానాలకు అధిపతి, ఆయన సైన్యాధిపతిగా ఉన్నాడు. అయినప్పటికీ ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేసినట్టుగా బైబిల్లో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, అదే విధంగా మోకాళ్ళ అనుభవం అనేది మనకు ఉండాల్సి ఉంది. మరి ప్రభువారు కూడా అక్కడ నేల మీద పడి అన్నట్టు, నేల మీద పడి అంటే మోకాళ్ళ మీద పడ్డాడు, సాగిల పడ్డాడు. మరి అది తగ్గింపుకు సూచన. మరి ఇంకొకటి ఏంటంటే, ఇక నా వల్ల కాదు, నేను నీకు సరెండర్ అయిపోతున్నాను చెప్పడానికి ఒక సూచన. ఇలా ఎప్పుడు మోకాళ్ళ మీద పడతాడు మానవుడు అంటే, ఎంతో తగ్గించుకొని తన జీవితంలో తన వల్ల కానిది ఏదైనా ఉంటే నా దేవుడి వల్ల నేను సాధిస్తాననే నమ్మకం ఉన్నప్పుడు తప్పకుండా మోకాళ్ళ మీద పడతాడు. కాబట్టి మోకాళ్ళ మీద పడడము మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోకాళ్ళుని ప్రార్థించడం. మరి సింహాల బోన్లు వేసినప్పుడు కూడా దానియేలు జయ జీవితాన్ని పొందాడు. సింహాలు దానియేలుకు స్వాగతం పలికిన ఏమి అనలేదంటే కారణము, తను ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. దానియేలు గ్రంథంలో మనం చూస్తే, అంటే మోకాళ్ళ ప్రార్థన యేసయ్య ద్వారా కూడా మనము నేర్చుకున్నాము, దానియేలు ద్వారా కూడా నేర్చుకోవాలి. కాబట్టి మోకాళ్ళ ప్రార్థన అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది యేసయ్య ప్రార్థనలో. రెండోది. మూడోది ఏంటంటే, ఆయన ఒక మాట అన్నారు అక్కడ, ఏంటంటే 36వ వచనంలో, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా నుండి తొలగించుము. సమస్తము సాధ్యం అన్న మాట పలికాడు చూడండి. సమస్తము నీకు సాధ్యము. మన ప్రార్థనలో అది పలకాలి, ఆ మాటను పలకాలి. మనం పలికితే చాలు, అద్భుతాలు చేసే దేవుడు మనకున్నాడు. సమస్తము సాధ్యం, నీకు అసాధ్యం అనేది ఏది లేదు.
ప్రభా. నా జీవితంలో రోగమా, తర్వాత ఆర్థిక ఇబ్బందుల, కుటుంబంలో అశాంత్య, ఏది గాని గాక నా జీవితంలో భూతద్దంలో చూడాల్సిన ఏ పరిస్థితులైనా సరే, అయ్యా నీకు సాధ్యం, తండ్రి నీకు సాధ్యం, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా అని మనం ప్రార్థించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఆయన చూడండి, దేవాతి దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా ఆయన ఒక మాట అన్నారు, ఏంటంటే సమస్తము సాధ్యం అంటున్నాడు. నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము అంటున్నాడు అక్కడ మాట. అంటే నీకు అంత సాధ్యమే, నువ్వు అన్ని చేయగలవు, అన్ని నీ చేతిలో ఉన్నవి. ఇది మనము కనుగొనాలి. ఫస్ట్ ఈ మాట అనడం మనము నేర్చుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. నిజంగా గొప్ప కార్యాలు చేసేటటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. మాటలు మాత్రమే కాదు, చాలా సాక్ష్యాలు, చాలా అద్భుతాలు. విశ్వాసంతో ముందుకు కొనసాగినప్పుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడు మరి నా జీవితంలో కూడా జరిగించాడు, మీ జీవితంలో కూడా జరిగిస్తారని నేను మనవి చేస్తున్నాను ప్రియులారా. అందుకనే మనము ఒకటే, సమస్తము సాధ్యము దేవునికి అన్న విషయాన్ని నీ గుండెలో ఎప్పుడు నీ హృదయంలో పెట్టుకుంటే మనం కలత చెందం, మనం భయపడము ప్రియులారా. అందుకనే సమస్తము నీకు సాధ్యం ప్రభా. నా జీవితంలో ఈ మొండి సమస్య, ఈ మొండి చిక్కులు, ఇవన్నీ కూడా మరి ఇవి ఎవరు మరి దీన్ని సాధ్యపరచలేరు, దీన్ని ఎవరూ చేయలేరు, కానీ నువ్వు చేయగలవు ప్రభా, నీ వల్ల అవుతుంది అని చెప్పి మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకవేళ మనం గనుక మనుషులను ఆశ్రయిస్తే, మనుషులు సహాయం మనం కోరితే, మనుషులు 20% మాత్రమే సహాయం చేయగలరు, కానీ దేవుడు 100కు 100% ఆయన సహాయం చేయగలరు. ఆ సత్యాన్ని మనం గమనించాలి. నిజంగా మనిషి ఏ పాటి వాడు, నీకు ₹1,00,00,000 కావాల్సి ఉంటే ₹1,00,00,000 ఇస్తాడా? ఇచ్చేవాడు కాదు, ఇవ్వలేడు కూడా. కానీ దేవుడు 10 కోట్లైనా ఇవ్వగలిగిన సమర్థుడు ఆయన. ఆయన ధనవంతుడైన దేవుడు మన దగ్గర ఉన్నాడు ప్రియులారా. జ్ఞాపకం చేసుకోండి. మనుషులు కొంతవరకు సహాయం చేసి అంటారు, ఇంతవరకే నా వల్ల అయింది, ఇంతే చేయగలుగుతాను, ఆ పైన మీ ఇష్టం అని వదిలేసిన వాళ్ళు ఉంటారు. కానీ సమస్తము చేయగలిగిన దేవుడు మనకున్నాడు. ధనవంతుడైన మన డాడీ మనకున్నాడు. ఆయన ఉంటే చాలు నా జీవితంలో అన్ని చేస్తాడని ఒక నమ్మకమైన ప్రార్థన నా జీవితంలో కావాలి ప్రియమైన దేవునికి. అది ఏ సమస్య అయినా సరే, అది మొండి రోగమైనా సరే, రేపు చనిపోతామని చెప్పినా సరే, నా దేవునికి సమస్తం సాధ్యము, నేను చావను, నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు, ఈ వ్యాధి నుంచి విడుదల చేస్తాడు, ఈ సమస్య నుంచి విడుదల చేస్తాడు, మరి ఈ పోరాటంలో దేవుడు నా పక్షాన ఉంటాడు, ఆయనకు సాధ్యమే చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు సహాయము చేస్తాడు ప్రియులారా. మనకు అసాధ్యంగానే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని ప్రభువాక్యము సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. మా చిన్న సాక్ష్యాన్ని నేను చెప్పాల్సి వస్తుంది మధ్యలో కాబట్టి చెప్తున్నా. నిన్నగాక మొన్నటి రోజు నాకు ₹1,00,000 అవసరమై ఉండే, అది మళ్ళీ రేపటి వరకే అవసరం ఉంది. రేపు 20 డేట్కి నేను కట్టాలి. 19 వరకు కూడా నాకు సిద్ధపాటు కాలేదు. ఇంకా నేను చర్చిలో ఒక మాట పలికాను, మందిరంలో ఒక ఆత్మీయ బిడ్డతో అన్న, రేపటి వరకు ₹1,00,000 కావాలి, మనకు ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేద్దాం అని చేస్తుంటే ఆమె నోరు తెరిసింది, రేపటి వరకు ₹1,00,000, రేపటి వరకు ఎవరు చేస్తారని. కానీ నేను ఒకటే మాట అన్న ఆమెతో, రేపు ఈవినింగ్ వరకు నా చేతిలో ఉంటాయి చూడు అని చెప్పి, నా దేవుడు సమర్థుడు అన్నాను. ఖచ్చితంగా అదే సమయం ఈవినింగ్ వరకు నేను ఏ మాట అయితే పలికానో ఆ సమయం వరకు దేవుడు నా చేతిలోకి పెట్టాడు ప్రియులారా. నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడంటే, అద్భుతమైనటువంటి కార్యాలు చేసే దేవుడు. 1,00,000 అంటే కాదు, 10 లక్షలైనా పెట్టగల సమర్థుడు. కాకపోతే అయ్యా నీకు సమస్తం సాధ్యమని 2 చేతులు ఆయన వైపు ఎత్తి సరెండర్ అయినప్పుడు, మోకాళ్ళలోంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ మధ్యలోకి దిగి వస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే సముద్రాన్ని పాయలుగా చీల్చడం అది అసాధ్యమైన పని, అది చాలా గొప్ప పని, ఎవరు చేయలేరు. కానీ దేవుడు చేశాడు, చేసి చూపించాడు. మరి ఆయన ప్రమేయం లేకుండానే మోషేని చేతిలో ఉన్న కర్ర తీసుకొని కొట్టు, అది జరుగుతుందని పలికాడు అంతే. పలికితే అద్భుతాలు చేసేటటువంటి యేసయ్య మన మధ్యలో ఉన్నాడు ప్రియులారా. ఈ లెంట్ డేస్ లో ఉపవాసాలు ఉంటున్నారో మరి ఏం చేస్తున్నారో తెలియదు, కానీ మీరు ఆయన మీద నమ్మకం ఉంచడం నేర్చుకోవాలి. ఆయనకు సమస్తము సాధ్యమన్న సత్యాన్ని మనం గమనించాలి. ఆయన యొక్క ప్రార్థన జీవితాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఆయనలో ఉన్న తగ్గింపును మనం అలవాటు చేసుకోవాలి. నలగొట్టబడాలి ప్రార్థనలు, అంతే.
నువ్వు నలిగిపోకుండా మంచిగా ఆరోగ్యంగా ఏమంటారు, మంచిగా నీట్గా ఉండి ఆరోగ్యంగా ఉండి ప్రార్థనలో నలిగిపోకుండా మత్తులైన వారి వలె ఉంటే దేవుడి కార్యము మన జీవితంలో జరగనే జరగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంకొక మాట, మూడోది సమస్తం సాధ్యం నేర్చుకున్నాం కదా. నాలుగోటి ఏంటంటే ఆయన ఒకటి కోరుకుంటున్నాడు అక్కడ. నా ఇష్ట ఏంటిది ప్రకారము ఆయన కాదు. ఏమంటున్నాడంటే 36వ వచనం. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపుము, అయినను ఆ. నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. నీ చిత్త ప్రకారమే కానీ మనం అనగలుగుతామా ఆ మాట ప్రియులారా? నా ఇష్టం కాదయ్యా, నా జీవితం నా చేతిలో లేదు, నా ఇష్టం కాదు, నువ్వు ఎట్లా చేయాలనుకుంటున్నావు నన్ను ఆ రకంగా చెయ్యి, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించును గాక అని ప్రార్థన చేయడం చాలా కష్టం ఈ రోజుల్లో. ఎందుకంటే మనం ఒకటే అడుగుతాం, ప్రభా ఈ కష్టం వచ్చింది దీన్ని తీసేయి, ఈ బాధ వచ్చింది ఈ బాధను తీసేయి, నేను తట్టుకోలేకపోతున్నాను తీసేయి అని ప్రార్థన చేస్తాం. కానీ ప్రభా ఈ బాధ ఈ శోధన అనుభవించడం నీ చిత్తమైతే నా జీవితంలో నేను అనుభవిస్తాను. యేసయ్య అదే అంటున్నాడు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసుకుపో, నా ఆత్మను తీసుకుపో, లేదంటే నేను ఈ శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా పలుకుతున్నాడు ఆయన. అంటే ఆయన చిత్తానికి ఎంతమంది లోబడుతున్నాము? ఎంతమంది? వివాహ విషయాల్లో కూడా పిల్లలకు వివాహాలు చేయాల్సిన విషయంలో కూడా మనకిష్టమైన సంబంధాలు చూసుకుంటాం, మనకిష్టమైన కార్యాలు చేస్తాము. అది ఉల్టా పల్టా అయినప్పుడు మళ్ళీ ప్రభా కాపాడు రక్షించు అని ప్రార్థన చేస్తాం. బిజినెస్ చేస్తున్నప్పుడు ఇష్టంగా ఉరుకులాడి మనమే బిజినెస్ చేసి మనమే నష్టపోతాం, తర్వాత బయట పెట్టని ప్రార్థన చేస్తున్నాం. కానీ ముందే ఆయన చిత్తాన్ని మనం అడగాలి. తర్వాత ఒకవేళ ఆయన చిత్తంలో మనం శ్రమలు అనుభవించేది కనుక ఉంటే కూడా ఓకే ప్రభు అని మనము లొంగాలి, సరెండర్ అవ్వాలి. అప్పుడే దేవుని కార్యాలు మనము చూస్తాం. యేసయ్య కష్టాన్ని కోరుకుంటున్నాడు. అక్కడ మనం చూస్తే ఆ ప్రార్థనలో ఆయన ఎంతో కష్టపడుతున్నాడు, ఎంతో శ్రమ పడుతున్నాడు. నీ చిత్తమని అంటున్నాడు. మళ్ళీ చూడండి, మరి నీ చిత్తమని మనం అంటామా? అన్నట్టే అంటాము, అంటున్నాం నోటి మాటల ద్వారా నీ చిత్తమే అని అంటున్నాము. కానీ నాకు ఇష్టమైందే చేస్తా అనుకుంటున్నాం మనం. చిత్తం మాత్రం నీదే, కానీ నా ఇష్టం వచ్చిన బ్రతుకు నేను బతుకుతా, నా ఇష్టం వచ్చిన కార్యాలు నేను చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు ప్రార్థిస్తా అంటున్నాం. లేదు లేదు, యేసయ్య చిత్త ప్రకారం నీ ఇష్టం నా ఇష్టం జరిగేది ఉంటే ఎప్పుడో జరిగేది ఈ భూమి మీద. నీ ఇష్టం నా ఇష్టం జరగనే జరగదు, అవునా? మరి ఎన్నో కోరికలు ఉంటాయి మానవుడికి, అవన్నీ సాధ్యమా? కాదు. ఎందుకంటే దేవుడు నువ్వు ఏం అవ్వాలని అనుకుంటున్నాడో, నీ జీవితంలో ఏం చేయాలని అనుకుంటున్నాడు అదే చేస్తాడు. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, నువ్వు ఎంతగా నువ్వు ఊరుకులాడినా కూడా ప్రభు చిత్తం నీ జీవితంలో ఏమై ఉన్నదో అదే జరుగుతుంది ఖచ్చితంగా. ఆయన ఇష్ట ప్రకారమే నిన్ను నన్ను వాడుకుంటాడు, మలుచుకుంటాడు. నీ జీవితంలో ఎన్ని శ్రమలు అనుభవించాల్సి ఉంటే అన్ని శ్రమల గుండా ఆయన తీసుకొని వెళ్తాడు. కాబట్టి ఆయన చిత్తానికి లోబడడం, ఆయన చిత్తాన్ని కోరుకోవడము మనము నేర్చుకోవాలి. 4వ పాయింట్, లాస్ట్ది చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఇంకొక ప్రార్థన చేశారు. 38వ వచనం చూడండి. మీరు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను. చాలు. ఇంకా ఆయన ఏం ప్రార్థన చేశాడంటే, శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి, మీరు ఎందుకు ఇట్లా నిద్రపోతురు అని అన్నాడు. ముగ్గురిని తీసుకొచ్చిండు. పైన మన వాక్యంలో చూస్తే ఎవరెవరు ఆయనతో పాటు వచ్చారు? పేతురు, యాకోబు, యోహానండి. ముగ్గురు స్నేహితులు, ప్రియమైనటువంటి శిష్యులే వాళ్ళు. మనం ఏం చేస్తామంటే, మనకిష్టమైన వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు, మన గురించి ఆలోచించే వాళ్ళను ఒకటి కోరుతాం. ఎప్పుడు ఏం కోరుతాం చెప్పండి? చెప్తారా ఎవరైనా? ప్రార్థన చేయమని అడుగుతాం. ప్రార్థన చేయండి మా కోసము అని సమస్యలన్నీ వాళ్ళ చేతిలో పెడతాం, వాళ్ళకి చెప్తాము కదా. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయితే వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు శిష్యులు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారు, నా కష్టకాలంలో నాతో పాటు ఉంటారు, నాతో పాటు నా బిడ్డలు నా శిష్యులు ప్రార్థన చేస్తారని తీసుకొచ్చాడు వాళ్ళని. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు మాటికి వచ్చి చూస్తున్నాడు, మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి అని. తను ఏకాంతంగా వెళ్ళి ప్రేయర్ చేస్తున్నప్పుడు వచ్చి చూస్తే వీళ్ళు నిద్రపోతున్నారు. ప్రియమైన దేవుని చూడండి,
వాళ్ళు శరీర బలహీనులైపోయారు. శరీరము నల్లగొట్టుకోవట్లేరు ప్రార్థనలో. నిద్రలో మత్తులైపోయినారు అన్నట్టు. సోమరులాగా అయిపోయి నిద్రపోతున్నారు. అందుకనే ఒకసారి కోపం వచ్చి అంటాడు 41వ వచనం చూడండి ఏమంటాడు? ఆయన మూడవసారి వచ్చి మీరింకా నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇక చాలు, చూడండి. గడి వచ్చినది, ఇక ఇదిగో. నిద్రపోయి అలసట తీర్చుకోండి అయ్యా, ఇక మీరు ప్రార్థనకు పనికిరారు అంటుండ అక్కడ. అలసట తీర్చుకోండి, ఇక నేను ఎన్నిసార్లు చెప్పినా వ్యర్థమే అంటున్నాడు యేసయ్య. పిల్లారా, నిజంగా ప్రార్థనా పరులు మాత్రమే ప్రార్థనలో ఉండగలుగుతారు. సాతానులు ప్రార్థనలో ఉండలేరు. చూడండి, చాలా మంది కబుర్లు చెప్పడానికి, మనతో కలిసి టైం స్పెండ్ చేయడానికి వస్తారు, కానీ ప్రార్థనలో ఉండరు. వాళ్ళు ఆత్మీయులు కొందరే ఉంటారు. వాళ్ళు ప్రార్థన అంటే ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు. ఎప్పుడైనా ఎనీ టైం రెడీగా ఉంటారు. కానీ ఇంతగా యేసు ప్రభును ప్రేమించిన ఈ శిష్యులు భయంకరమైన సిచ్యువేషన్ లో ఏసే ఉన్నారు. రేపు శిల్వ మరణం ఉంది. తను ఎంతో వేదన చెందుతున్నాడు. రక్తము చెమటగా మారింది, చెమట రక్తంగా మారింది. అలాంటి డేంజర్ జోన్ లో ఉండి తను భయంకరంగా తండ్రికి మొరపెడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కానీ వీళ్ళు నిద్రపోతూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి మన జీవితంలో కూడా చాలా కష్టాలు ఉన్నప్పుడు, కన్నీళ్ళు ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు, అలసిపోయిన శరీరముతో, బాధతో చాలా మంది మత్తుగా నిద్రపోతాడు. అపవాదిగాడు బాగా నిద్ర పట్టిస్తాడు. లేదు, ఆ సమయంలో మనం అలసిపోయినా సరే మన శరీరాన్ని మనం జయించి మోకరించి ఆ రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు తెల్లారితాలకి అద్భుతాలు చూసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను కూడా ఉన్నాను దాంట్లో. ప్రియమైన దేవుని బిడ్డారా, గెత్సెమనే తోటలో యేసు ప్రభు చేసిన ప్రార్థన నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. నా జీవితంలో నేను ఎప్పుడు దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాను. ఎందుకంటే తను ఉన్న సిచ్యువేషన్ లో తను చేసిన ప్రార్థన చాలా గొప్పది. ఆ ప్రార్థన ద్వారా తను జయమును పొందుకున్నాడు, మరణాన్ని గెలిచాడు, ఈ లోకానికి ఒక వెలుగుగా నిలబడ్డాడు. యేసయ్య ప్రపంచానికి దేవుడైనాడు ఈ రోజు అంటే కేవలం ఆయన చేసిన ప్రార్థన జీవితం మనకు నేర్పించిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఒక శ్రమను జయించుటకు మెలకువగా ఉండి ప్రార్థించుట. లాస్ట్ పాయింట్, ఒక శ్రమను జయించుటకు. ఒక శ్రమ నీ జీవితంలో వచ్చిందంటే ఎవరి దగ్గరికి వెళ్దాం సహాయానికి? ఎవరిని అడుగుదాము? ఏం చేద్దాము? ఇది కాదు మనం ఆలోచించాల్సింది. ఒక శ్రమ వచ్చిందా, రైట్, ఉపవాసం ప్రకటించుకోవడమే, ఆల్ నైట్ ప్రకటించుకోవడమే. పగలు నీకు వీలు కాకపోతే నైట్ అంతా ప్రార్థన చేయాలంతే. ఈ శ్రమ కోసం, ఈ సమస్య కోసం ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడనే నమ్మకం, సాధ్యము ఆయనకు అన్ని సాధ్యమే అని చెప్పి నువ్వు శ్రమ కలిగినప్పుడు శ్రమను జయించుటకు మేలుకోగలిగి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు మన జీవితంలో జరిగిస్తాడు. యేసు ప్రభు వారు కూడా మేలుకోగలిగి రాత్రంతా చేశాడు. 1 నిమిషం చేసి పండుకోలేదు, 1 గంట చేసి పండుకోలేదు. గెత్సెమనే తోటలో రాత్రంతా కూడా చెమట రక్తంగా మారేంతగా ఆయన ప్రార్థనలో పెనుగులాడాడు, ప్రార్థించాడు, తన తండ్రికి విజ్ఞాపన చేశాడు. మరణము దగ్గర పడినా కూడా చూడండి ప్రియులారా, ఎంత గొప్ప ప్రార్థన గెత్సెమనే తోటలో ఆయన చేశారు. దీని ద్వారా ఎన్ని సత్యాలు మనం నేర్చుకున్నాం, ఇంకా ఉన్నాయి నేర్చుకోవాలంటే. ఈ పేరాగ్రాఫ్ ద్వారా మనం ఇంకా చాలా అద్భుతాలు నేర్చుకోవచ్చు. సమయం లేదు కనుక నేను బోధించట్లేదు. చూడండి, యేసు ప్రభు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థనలు మనం నేర్చుకున్నటువంటి 5 అంశాలు చెప్దాం ఒకసారి. మొట్టమొదటిది నలగొట్టబడాలండి ప్రార్థనలో. వెరీ గుడ్, ప్రార్థనలో నలగొట్టబడాలి. రెండోది మోకాల ప్రార్థన చేయాలండి. మోకాళ్ళ ప్రార్థన. చైర్ మీద కూర్చోను, మంచం మీద కూర్చోను, కునుకుపాట్లు పడుకుంటాను, లగ్జరీగా ప్రార్థన చేయడం, బట్టలు నలగకుండా, మనుషులు కదలకుండా ప్రార్థన చేయడం కాదు. ఆయన నేల మీద పడిపోయాడు, మొత్తం సరెండర్ అయిపోయాడు. ఆ రకంగా మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మూడోది నా తండ్రికి సమస్తము సాధ్యం సమస్తము సాధ్యమన్న సంగతి మనము ఎరిగి ఉండాలి, అలాంటి ప్రార్థన చేయాలి. నాలుగోది నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని. నీ చిత్తమే నా బిడ్డ జీవితంలో గాని, నా భర్త జీవితంలో గాని, నా జీవితంలో గాని, నా ఆర్థిక సమస్యలు గాని, నీ చిత్తం ఎట్లుంటే అట్లా చేయి ప్రభు అని ప్రార్థన చేయాలి, అంతే. ఇంకా లాస్ట్ది శ్రమలో జయించడానికి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి, అప్పుడే జయిస్తాం. జయం ఎక్కడో లేదు, మన మోకాళ్ళ దగ్గరే ఉంది, మన చేతులనే ఉంది. అది మనం గమనిస్తాం ప్రియులారా. మరి 5 అంశాలు గెత్సెమనే తోటలో యేసయ్య చేసిన ప్రార్థన ద్వారా మనం కూడా నేర్చుకున్నాము. ఈ యొక్క మరి పాయింట్స్ ను గుర్తు పెట్టుకొని మన ప్రార్థనలో ఇవి పొందుపరుస్తాం. ఇలాంటి ప్రార్థన చేసి జయ జీవితాన్ని మనం పొందుకుందాం.
దేవుడు అద్భుతంగా మన కార్యాలు జరిగిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. వందనాలు అమ్మగారు. వందనాలు. చక్కటి వాక్యం వినిపించిన మరి అమ్మగారికి వందనాలండి. చాలా చక్కగా దేవుడు మరి గెత్సేమని తోటలో ఎలా ప్రార్థన చేశాడో, మరి ఆ ప్రార్థనలో మరి ఎన్ని మర్మాలు ఉన్నాయి అన్ని కూడా చక్కగా ప్రార్థనలో నలగొట్టబడాలని, మోకాళ్ళ ప్రార్థన నేల మీద పడి మోకాళ్ళ ప్రార్థన చేయాలని, సమస్తము సాధ్యమని ప్రార్థనలో పలకాలని, నా చిత్త ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే జరుగును గాక అని మరి ఒక శ్రమ జయించుటకు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలని, మనకు శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకుండా ఇంకా మెలకుగా ఉండి ప్రార్థన చేయాలని చక్కగా వివరించిన అమ్మగారికి వందనాలండి. అది చెప్పిన మాటలన్నీ మనం ఉనికిలో ఉంచుకుని మరి ఇటే శ్రమ వచ్చినప్పుడు మనం ఇలాగే ప్రార్థన చేసేవారుగా ఉందామండి. మరి ఇటు వాక్యం చెప్పిన అమ్మగారికి వందనాలు. అలాగే ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు సర్వ కృపానిధి నీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు ప్రభా. దేవా, నిజంగా నీ ప్రేమకు, నీ దయకు, నీ వాత్సల్యమునకు, నీ కరుణకు ఏమిస్తే రుణం తీరుతుంది ప్రభా. ఇంతగా ఉదయకాల సమయంలో ప్రభా, దేవాది దేవుని సన్నిధిలో, సర్వభౌమాధికారి సర్వశక్తివంతుని సన్నిధిలో ప్రపంచాన్ని ప్రభా అదృశ్య రూపంలో పరిపాలిస్తున్నటువంటి గొప్ప దేవాది దేవుని సన్నిధిలో మోకరించి అయా నీ మాటలు వినడానికి ప్రభా, నీ యొక్క నామమును పొగడటానికి, మా విన్నపాలని విన్నవించుకోవడానికి ఇచ్చినటువంటి గొప్ప సమయం కొరకే వేలాది కృతజ్ఞతలయ్యా. నిజంగా మానవుని జీవితంలో ఎన్నో ఉంటాయి అనుకుంటాం గాని నీ సన్నిధిలో ప్రభా మోకరించడం కంటే విలువైన సమయం ఏది లేదని మీరు నేర్పిస్తున్నందుకే నీకు వందనాలయ్యా. నిజంగా ప్రభా ఆత్మీయ సహోదరి సేవకురాలు ప్రభా సఫియా గారు నిజంగా మేము ప్రార్థించినట్లుగా నీ ఆత్మాభిషేకముతో నింపుతూ ప్రభా ఈ యొక్క దినాలలో ఏది అవసరమో ఆ వాక్యాలను బోధిస్తూ ప్రభా మీరు నడిపిస్తున్నందుకే నీకు లెక్కలేని కృతజ్ఞతలు. మీరు పలికిన ప్రతి మాట కొరకే వందనాలు ప్రభా. నీకు సమస్తమును సాధ్యమే ప్రభా. నాయన నీకు అసాధ్యమైనది లేదు. ఎందుకంటే ప్రభా నోటి మాట చేత ఇంత అద్భుతమైన సృష్టిని కలగజేసిన గొప్ప దేవుడవు ప్రభా. అయా కనుచూప మేరలో కనిపించినటువంటి ఆకాశం, హద్దులు లేనటువంటి ఆకాశాన్ని తండ్రి, కొలతలు లేనటువంటి ప్రభా సర్వ సృష్టిని ప్రభా, విశ్వం అంతటిని సృజించినటువంటి గొప్ప దేవునికి సమస్తమును కూడా సాధ్యమే ప్రభా. మానవ హృదయంతో చూస్తూ ప్రభా మాకున్న పరిధిలో ఆలోచిస్తూ మా శ్రమలు, మా సమస్యలు కొండలాగా కనిపిస్తున్నాయి. కానీ విశ్వాసంతో ప్రార్థిస్తే కొండను సైతం ప్రభా సముద్రంలో పారవేయగలిగిన శక్తి, ఆ సమస్యలన్నీ తీసివేయగలిగే శక్తిమంతుడైన దేవుణ్ణి మేము కలిగి ఉన్నామని ఉదయకాల సమయంలో నేర్పించినందుకే వేలాది కృతజ్ఞతలు, వేలాది నమస్కారాలు, వేలాది స్తోత్రాలు తండ్రి. చెప్పినటువంటి వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపజేయండి ప్రభా. వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే మాట మాకు కాదు ప్రభా. నాయన మేమందరం కూడా ప్రభా గ్రహించే హృదయాలను ప్రభా, తలపోసుకునే మనసు మరియ వలె మా హృదయంలో తలపోసుకునే కృపనివ్వండి ప్రభా. ఎంత గొప్ప వాక్యం ప్రభా తండ్రి. నా దేవా, నా తండ్రి, నీకు సమస్తము సాధ్యం ప్రభా. మరి సమస్తము సాధ్యం చేయగల శక్తిమంతుని సన్నిధిలో మోకాళ్ళు వంచి ప్రార్థించాలి ప్రభా. నేను కూడా నేర్చుకున్నా. నిజంగా ప్రతి క్షణం నేను ప్రార్థనలో ఉన్నప్పుడు తండ్రి అంత ప్రార్థన అవసరం లేదు, అంత శరీరాన్ని నలగొట్టుకోవద్దని చెప్తున్నారు. కానీ కాదు ప్రభా, మా దేవుడవైన నువ్వే ఈ లోకంలో ఎంతగా రక్తము కారునంతగా ప్రభా, చెమటే రక్తంలాగా మారిపోయినంతగా ప్రార్థించావు. ఆ ప్రార్థనా శక్తి మాకు బలమనిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, అన్ని ఇస్తుంది తండ్రి. నీ సన్నిధిలోనే అన్ని మాకు కలుగుతాయి కనుక ప్రభా, ఎంత వీలైతే అంత మోకాల జీవితం ఉండొచ్చని మీరు నేర్పిస్తున్నందుకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా ప్రభా. ఏమిచ్చి రుణం తీర్చుకోగలం తండ్రి. ఎవరి మనసుకి ఏది కావాలో సెదదీర్చే దేవునిగా ఉన్నందుకు ప్రభా నీకు వేలాది స్తోత్రాలు. నిజంగా తండ్రి నాయన, ఇంత గొప్ప దేవుడిని మేము కలిగి ఉన్నాము నాయన. జీవితం పొందాలంటే ప్రార్థన కావాలి తండ్రి. నీ సారూప్యంలో మారాలంటే ప్రార్థన కావాలి తండ్రి. ఈ ప్రార్థన అనే ఆయుధం ప్రభా దేవా నీ బిడ్డలందరికి ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం ప్రభా తండ్రి. ఎవరైనా తండ్రి నాయన ఈ యొక్క తాళపు చెవి మా దగ్గర పెట్టుకుని అన్ని సమస్యలను జయించగలిగే శక్తి ప్రార్థన ప్రభాని మీరు మాకు నేర్పించారు నా తండ్రి. నీ వందనాలు. అయినప్పటికీ కూడా మా తలంపులు, మా చిత్త ప్రకారం, మా ఇష్ట ప్రకారం, మా కోరికలు కాదు కానీ ప్రభా, మేము ప్రార్థించి నీకు చెప్పినప్పుడు మా జీవితంలో ఏది మంచిదో, ఏది చేస్తే మంచిదో నీకు తెలుసు కనుక మా అందరి జీవితాల్లో మీ చిత్తమునే జరిగించండి ప్రభా.
ఆత్మీయ మెలకువ మాకు అనుగ్రహించండి. ఏ క్షణమైనా మీరు రావచ్చు ప్రవ్వా. ఈ లోకపు సమస్యలని మేము చూస్తున్నాము గాని ప్రవ్వా, మరి మీరు వస్తే మేము ఎత్తబడి గుంపులో ఉండాలి నాయన. ఆ భయంకరమైన నరకాగ్ని గుండం తప్పించుకోవాలంటే కూడా ప్రార్థన కావాలి నాయన. ఆ ప్రార్థనలోనే మా పాపములు కూడా ప్రవ్వా తండ్రి మేము తీసివేసుకోగలుగుతాము గనుక ప్రవ్వా, ఈ శారీరక జీవితంలో కావలసిన ప్రతిదీ అనుగ్రహిస్తాం. ఎందుకంటే నీ రాజ్యమును వెతుకుతున్నాం, నీ నీతిని వెతుకుతున్నాం గనుకనే ఉదయకాలంలో నీ సన్నిధికి వచ్చాం కనుక నీకు తెలుసు కనుక నిన్ను ప్రేమిస్తున్నాం. మీరు మాకంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమిస్తున్నారు గనుక ప్రతి సమస్యను మీరు యేసు నామములో ప్రతి ఒక్కరి జీవితంలో కొట్టివేశారు ప్రవ్వా, నీకు స్తోత్రాలు. సమస్తము సాధ్యమైనప్పుడు ప్రతి సమస్య నీకు చాలా చిన్నది ప్రవ్వా. ఈ గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయ సమస్యని వెరుగుదు కనుక ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి అవన్నీ కొట్టివేసి నీ శాంతి, నీ సమాధానం, నీ నెమ్మది ప్రతి ఒక్కరికి అనుగ్రహించినందుకే కూడా మీకు లెక్కలేని కృతజ్ఞతలు, లెక్కలేని నమస్కారాలు. అది ఏ సమస్య అయినా, అనారోగ్యం అనే సమస్య, బండైనా ప్రవ్వా, ఆర్థిక ఇబ్బందులైనా ప్రవ్వా తండ్రి, కుటుంబ సమస్యలైనా, కుటుంబ కలతలైనా ప్రవ్వా తండ్రి, అన్ని రకాల కోర్టు వివాదాలైనా, ఇంకా ప్రవ్వా బిడ్డల చదువులైనా, బిడ్డల పెళ్లిళ్ళైనా, ఇంక ఏ సమస్యలైనా కూడా అన్నిటినీ ప్రవ్వా తొలగించగలిగిన శక్తి కలిగిన దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం. సమస్తమును సాధ్యం చేయగలిగిన శక్తిమంతుని కలిగి ఉన్నామనే ధైర్యం ప్రతి ఒక్కరి హృదయంలో కూడా మీరు ప్రవేశపెట్టమని మిక్కిలి వినయంతో నిన్ను ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు అయ్యా. చెప్పినటువంటి సఫియా అమ్మగారి జీవితంలో కూడా మీరు చేసిన అద్భుతం ఎంత గొప్పది గనుక అందరి జీవితాలలో కూడా అదే చేయగల శక్తి మంతులమైన నీవు ఉన్నావు గనుక నీకు వందనాలు, వందనాలు. అలాగనే చెయ్యమని, ప్రతి హృదయాన్ని తృప్తిపరచమని, ప్రతి హృదయాన్ని సేదతీర్చమని, ప్రతి హృదయాన్ని ఆదరించమని ప్రభా మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి. నీకు వందనాలు, నమస్కారాలు. ఈ రీతిగా ప్రభా నీ రాజ్యాన్ని, నీతిని ఎదుగుతూ ప్రతి దినము కూడా నీకు ఇవ్వవలసినంత సమయాన్ని నీకు ఇస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలను పొందుకుంటూ ముందుకు సాగటానికి నాకు ఇచ్చిన అవకాశం కొరకు కూడా హృదయపూర్వకంగా మీకును గ్రూప్ అంతటికి కూడా ప్రభా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ తండ్రి యేసయ్య నామములు ఈ ప్రార్థన విన్నపాలని అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసిన వరలక్ష్మి గారు వందనాలండి. వందనాలు, వందనాలు. అలాగే మనం మరి ప్రార్థన చేసుకుందాం. పాస్టమ్ గారు అమ్మా వందనాలండి. ముగింపు ప్రార్థనలు చేయండి. కొన్ని అంశాలు ఉన్నాయి, ఆ అంశాలు బట్టి సరోజిని గారు కుమార్తె 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తుందండి, బాగా రాసేలాగా. అలాగే హైమావతి గారు కుమార్తెకి ఏప్రిల్ 20వ తారీఖుని మ్యారేజ్ అండి. ఆ మ్యారేజ్ నిమిత్తం దేవుడు ధన సహాయం చేసేలాగా. అలాగే మరి మా మనవడికి కూడా కొంచెం ప్రార్థనలో పెట్టండి. తను కూడా బలహీనంగా ఉన్నాడు, బాగా పేసి ఎక్కువ పెట్టేస్తున్నాడండి. మన ఒంట్లో బాధని చెప్పాం కదండి మా మనవడికి. బాబు కొంచెం పేసి ఎక్కువ పెడుతున్నాడండి, మా చెప్పిన మాట వినట్లేదు. వాళ్ళ అమ్మనైతే నన్ను చంపే అని నాకు పీకి చంపే అన్న మాట తప్ప ఇంక రెండో మాట ఏమి రావట్లేదండి ఆ పిల్లడు నోటంటానే. దాని గురించి నేను అంత నిన్న వెళ్ళొచ్చామండి. ఆ బిడ్డ అలా మాట్లాడుతుంటే నా రాత్రి చాలా వేదన అనిపించిందండి. అలా బిడ్డ ఎందుకు అలా మాట్లాడుతున్నాడో మరి. ఆ బ్రెయిన్ కోసం కొంచెం ప్రార్థనలో పెట్టండి అమ్మగారు. అలాగే నిన్న దినని రమాదేవి గారికి మురళి గారు వచ్చేవారు కదా, వాళ్ళ మిస్సెస్ గారికి కంటి ఆపరేషన్ జరిగిందండి. జరిగిందా? జరిగిందంటండి. ఆవిడ కోసం వరలక్ష్మి గారు కూడా కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. తొందరగా కోలుకుని మరి భూమిలోకి వచ్చేలాగా ప్రార్థనలు పెట్టి. ఇంకెవరికైనా అవసరతలు ఉన్నాయమ్మా? మరి సరోజిని గారు పెద్ద కుమార్తె మరి మధ్యన అభాషణ అయింది కదండి, 3 months ముందండి. ఇప్పుడు మళ్ళీ అమ్మాయి గర్భాలు తెరిచాడు దేవుడు. బిడ్డ కోసం కూడా నీరసంగా ఉంటుందంట, ప్రార్థనలో పెట్టండి అమ్మా. ఫస్ట్ గర్భం 4వ నెల గర్భం అభాషణ అయిపోయిందండి. మళ్ళీ దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థనలో పెట్టండి. సరోజిని కూతురా? సరోజిని పెద్ద కూతురండి. చిన్న కూతురేమో 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తుందండి. ఓకే ఓకే ఓకే. ఇది మధ్య మధ్యలో సిగ్నల్ ప్రాబ్లం వల్ల కట్ అవుతుంది. అలాగే కంటిన్యూగా ఉండండి ప్రార్థనలో. నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఒకవేళ కట్ అయినా మళ్ళీ జాయిన్ అవుతుంది. ఓకే. కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి, పరిశుద్ధాత్మదేవ, పాదాలకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను యేసయ్య. నీ యొక్క ప్రియ కుమార్తె నా తండ్రి యేసయ్య సరోజిని గారి కొరకు ప్రార్థిస్తున్నాము. తన కుమార్తె నాయన గర్భవతిగా ఉంటుండగా
బిడ్డను మీరు ముట్టండి, మంచి ఆరోగ్యము దయచేయండి, సుఖమైన ప్రసవం కూడా దయచేయండి రాబోయే దినాలు. తండ్రి నాయన నీకు వందనాలు, నువ్వు చేసిన కార్యంను బట్టి నీకు స్తోత్రాలు. అబార్షణ అయినప్పటికీ మళ్ళీ గుర్తు చేసుకొని తిరిగి వెంటనే గర్భఫలం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి నా తండ్రి ప్రభా మురళి గారి కొరకు, మరి తన ఆరోగ్యం కొరకు, తన భార్య మరి కంటి ఆపరేషన్ జరిగించినందుకు దేవా నీకు స్తోత్రాలు. మా బిడ్డలిద్దరికీ కూడా మంచి ఆరోగ్యాలు దయచేయండి అయా, నీ కృప చూపి వారి సమస్యలు తీసేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. అనారోగ్య పరిస్థితులన్నీ మెరుగుపరచండి. అదే విధంగా నా తండ్రి ప్రభా మరి వరలక్ష్మి గారు కూడా కంటి ఆపరేషన్ చేసుకున్నారని వింటున్నాం తండ్రి. ఆ బిడ్డను కూడా దీవించండి, చక్కటి ఆరోగ్యం దయచేయండి. ప్రత్యేక ఉంచి తండ్రి మరి ప్రార్థిస్తున్నాము. మరి తండ్రి సంధ్య అమ్మగారు వాళ్ళ మనవడి కొరకు ప్రార్థిస్తున్నాను. అయినా ఆ బిడ్డలో ఉన్నటువంటి అపవాదిని తీసేయండి అయా తండ్రి. ఎంత బాధ కలుగుతుందో, ఎంత వేదన కలుగుతుందో నీ కుమారునికి మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. రోగమైన, వ్యాధి అయిన, బాధ అయిన తండ్రి నీ దగ్గర పరిష్కారం ఉంది ఖచ్చితంగా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తం నీకు సాధ్యము. నన్ను చంపేయి అంటున్నాడంటే తండ్రి అది ఏంటో అర్థం కావట్లేదు ప్రభు. మీరే సహాయము చేయండి నాయన. ఆ మెదడులో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి నొప్పిని తీసేయండి. ఏ బాధ ఉందో నీ బిడ్డను నువ్వు ముట్టండి, మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన. ఆ కుమారుణ్ణి మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మీ కార్యము జరిగించండి నాయన. బిడ్డను నాయన నార్మల్ వ్యక్తిగా చేయండి తండ్రి. మీ పాదాలు పట్టుకుంటున్నాం అయా. మీరు ఇచ్చిన వాళ్ళు మీరే గర్భఫలం అయా. మరి నీ బిడ్డ ఎంత బాధపడుతుందో అయా, తన కుమారుని విషయంలో ఎంత వేదన చెందుతుందో, ప్రతి బాధ నుంచి బిడ్డను విడుదల చేసి ఆ కుమారుణ్ణి మీరు స్వస్థపరిచి బలపరిచి మీ సాక్షిగా నిలబెట్టుకోండి ఏసయ్య. మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం తండ్రి ఏసయ్య. అదే విధంగా నా తండ్రి ఈ జూమ్ యాప్ లో జాయిన్ అయినటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి అయా. నా తండ్రి మరి సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ఆశతో నీ బిడ్డలు నాయన వాక్యం వినుటకు అయా, కలిసి ఆరాధించుటకు వచ్చి ఉన్నారు. దీవించండి. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి సంధ్య అమ్మగారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అదే విధంగా మా ప్రియులు ఎంతో మంది ఈ జూమ్ లో జాయిన్ అయినారు తండ్రి అయా. నా ప్రియ స్నేహితురాలు వరలక్ష్మి గారిని బట్టి అయా, మా సహోదరి లలితమ్మ గారిని బట్టి నీకు వందనాలు, పద్మజన్ బట్టి ప్రభా, అదే విధంగా నాయన గ్రేస్ అక్కని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలందరూ నాయన ఆశ కలిగి నీ సన్నిధిలో వాడబడుతుండగా నా తండ్రి మీరు కృప చూపండి, సహాయం చేయండి. ఈ సార్వత్రిక సంఘం జూమ్ యాప్ ను మీరు దీవించండి నాయన. అనేకులకు, ప్రపంచానికి మాదిరిగా నాయన ఈ కార్యక్రమం నడుచుటకు మీరు సహాయము చేయమని మా ప్రార్థన విజ్ఞాపనలన్నీ అయా మీ యొక్క సన్నిధానంలో ధూపం వలె చేరినాయని నమ్ముచు నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నా ప్రభునతి పరిశుద్ధుడునైనా యేసు క్రీస్తు నామములో అడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పర్వతండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు ఈ జూమ్ యాప్ లో కూడి ఉన్న ప్రతి బిడ్డ పైనను, లోకంలో ఉన్న సకల పరిశుద్ధుల పైనను సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలండి. దీవించును గాక. వందనాలు పాస్టమ్మ గారు, వందనాలండి. వందనాలమ్మా, బాగున్నారా? బాగున్నామ్మా.